అమ్మో ఎల్లమ్మ తల్లి, నన్ను చూసి తాగబోతంటారు. ఎవర సొమ్ము తిన్నాను? ఆహా, బ్రహ్మాండమైనదే మంత్రం, మన బ్రహ్మం గారు చెప్పినదే పెద్ద మంత్రం, మన బ్రహ్మం గారు చెప్పినదే పెద్ద మంత్రం. అర్రే క్యా మొక్కలేనే పక్షే రయం బగలో తపస్సు చేసే, क्या मुक्कालेने पक्षे रयम बगला तपास वका सर्व शामल మన బ్రహ్మం గారు చెప్పినదే పెద్ద మంత్రం. కళ్ళ చేతలు లేని వాడ కడవ ముంతా చేత బట్టే, కళ్ళ చేతలు లేని వాడ కడవ ముంతా చేత బ్రహ్మాండమైన మంత్రం, మన బ్రహ్మం గారు చెప్పినదే పెద్ద మంత్రం, మన బ్రహ్మం గారు చెప్పినదే పెద్ద మంత్రం. వెనక చుట్ట పురుగు ఇంటిలో అందరినీ మింగే, ఇంటి వెనక చుట్ట పురుగు ఇంటిలో అందరు మింగే, చూడవచ్చిన జను చూసి మింగే. బ్రహ్మాండమైన దదేమ బ్రహ్మాండ బ్రహ్మ గారు చెప్పినదే పెద్ద, మన బ్రహ్మం గారు చెప్పినదే పెద్ద మంత్రం. లైట్ వచ్చాడు మన అయ్యేటో మీద స్వాతి కొంగ వేటలాడా చూడు రాగా, అయ్యేటో మీద స్వాతి కొంగ వేటలాడా చూడు, సాటునున్న మేన మన బ్రహ్మం గారు చెప్పినదే పెద్ద మంత్రం, మన బ్రహ్మం గారు చెప్పినదే పెద్ద మంత్రం.
చెప్పేనాడో వీరదాసుడు శోధ్యమైన ఆత్మతత్వం చెప్పేనాడో వీరదాసుడు శోధ్యం ఆత్మత్వం గొప్పవారు చెప్పి బ్రహ్మం గారు నేనే పెద్ద మంత్రం అమ్మో ఎల్లమ్మ తల్లి ఎవరితో పనేమి పోదా నన్ను తాగబోతంటారు ఎవరు సొమ్ము తిన్నాను ఎవరు సొమ్ము తాగాను నా సొమ్ము నేను తింటా ఉంటే నా సొమ్ము నేను తింటా ఉంటే నన్ను చూసి ఓర్వలేక తాగబోతంటారు సిగ్గులన్నాయాళ్ళు బండనాయాళ్ళు ఎవరితో పనేమి పోదాం పదవమ్మా కళ్ళు కద్దా మాయమ్మ నిన్ను మరువజాలనే కళ్ళు కద్దా మాయమ్మ నిన్ను మరువజాలనే నిన్ను మరువజాలనే మూడదుడ్ల కొక్క ముంత మూల రంగయ్య కళ్ళు మూడదుడ్ల కొక్క ముంత మూల రంగయ్య కళ్ళు సోస ముక్కుకెక్కు తాగే సోస తలకెక్కు కలు కద్దామాయమ్మ నిన్ను మరవజాలనే కానుకమ్మ నిన్ను మరవజాలనే చిన్న చిన్న చెట్లాదే చిత్రమైన ఈ కళ్ళు చిన్న చిన్న చెట్లాదే చిత్రమైన ఈ కళ్ళు పెద్ద పెద్ద చెట్లాదే పేరైన ఈత కళ్ళు లొడిపి లొడిపి తాగుతుంటే దంచి కొట్టాలి ఎర్ర పచ్చ జగ్గాల కళ్ళు పౌరైన ఈత కళ్ళు పచ్చ జగ్గాల కళ్ళు పౌరైన ఈత కళ్ళు ఎర్ర జగ్గాల కళ్ళు వెచ్చైన ఈ కళ్ళు ఎర్ర జగ్గాలలో వెచ్చైన ఈ కళ్ళు రణసాయ్ రణసాయ్ రణసే కళ్ళు దాగి కళ్ళు దాగి కళ్ళు దాగి గుర్రం మీద కల్లమ్మ గుత్తులాట కల్లమ్మ గుర్రం మీద కల్లమ్మ గుత్తులాట కల్లమ్మ సోసము ఎక్కువ తాగే సోస తలకెక్కు కలు కద్దామ నిన్ను మరువజాలనే కానుకాంబాయల్ నిన్ను మరువజాలనే పచ్చ
ఉల్లిపాయ పకోడాలు ఉడుకుతున్నవే ఉల్లిపాయ పకోడాలు ఉడుకుతున్నవే ఏటికొక్క కళ్ళు ముద్ద ఎగురుతున్నది కళ్ళు అమ్మో ఎల్లమ్మ తల్లి ఎవరితో పనేమే పోదాం పదవమ్మా నీవు లేకపోతే జీవించలేనమ్మా నీవు లేకపోతే నా ముత్తినైనా వదిలేను కానీ నిన్ను మాత్రం వదలనమ్మా మా అమ్మవు కదా వసే ముత్తే కలికాలమహిమ కనలేదే మీరు జనులందరూ కళ్ళు తాగండయ ఉన్నదయ్యా కలికాలమహిమ కనలేదే మీరు జనులందరూ కళ్ళు తాగండయ నన్ను నమ్మండయ కళ్ళు చేసిన వారేమో శ్రీరాముడు కళ్ళు తాగ వాడేమో లక్ష్మణుడు కళ్ళు తాగండయ్య నన్ను నమ్మండయ్య ఈ కళ్ళు ఇడి గోళ్ళకి ఈ కల్లో చెల్లాలయ్యా ఇడి గోళ్ళకి ఈ కల్లో చెల్లాలయ్య మరి గోళ్ళకి ఈ కల్లో మేనత్తయ్య కల్లో తాగండయ్య నన్ను నమ్మండయ్య కలికాలమహిమ కనలేదే మీరు జనులందరూ కళ్ళు తాగండయ నన్ను నమ్మండయ ఈ కళ్ళులో పపనోళ్ళకి ఈ కల్లో భాగ్యమయ్య పపనోళ్ళకి ఈ కల్లో భాగ్యమయ్య పమిటోళ్ళకి ఈ కల్లో పోడాలయ్య కళ్ళు తాగండయ్య నన్ను నమ్మండయ్య ఈ కళ్ళులో ఎల్లమా ఉన్నదయ్య కలికాలమహిమ కనలేదే మీరు జనులందరూ కళ్ళు తాగండయ్య నన్ను నమ్మండయ్య అమ్మో ఎల్లమ్మ తల్లి అవి చిన్న మైకులు మరి పాయమచ్చిన వయసదాన్ని ఇంతకింత చిన్నదాన్ని పాయమచ్చిన పరుసదాన్ని ఇంతకింత చిన్నదాన్ని పాయమచ్చిన పరుసుదాన్ని నన్ను మరిసి చాలా ఉంటివో కక్కయ్యా బాబా నన్ను
మనిషి ఎటల ఉంటివో పగలు పూట వస్తాడని పట్టు చీర కట్టుకుంటే పగలు పూట వస్తాడని పట్టు చీర కట్టుకుంటే రాకపోతే విడిసి పెడితేనో కక్కయ్య మామ రాకపోతే విడిసి పెడితేనో కన్న కాటిక పెట్టుకొని కాకిలారం పోదామంటే కన్న కాటిక పెట్టుకొని కాకిలారం పోదామంటే వీడి జోడు లేకపోతే ఓ కక్కయ్య మామ వీడి జోడు కాకపోతే ఆనందంగా తాళా దూరి కళ్ళ పూలు పెట్టుకుంటే ఆనందంగా తాళా దూరి కళ్ళ పూలు పెట్టుకుంటే రాకపోతే పాడిపోయాను ఓ కక్కయ్య మామ రాకపోతే పాడిపోయాను అట్టగొప్పు చేసుకొని అత్తమనగా నేనే పోతే అట్టగొప్పు చేసుకొని అత్తమనగా నేనే పోతే అత్తమన్నా రాకపోతే ఓ కక్కయ్య మామ అడ్డమన్నా రాకపోతే చుక్కబట్టు పెట్టుకొని సున్నమనగా నేనే పోతే బట్టు పెట్టుకొని సున్నమనగా నేనే పోతే చూడనట్ట వెళ్ళిపోతే ఓ కక్కయ్య మామ చూడనట్ట నీవు పోతీవా బయటి గడ్డన మచ్చు వేసి మచ్చు మీద మంచా వేసి ఏటి గడ్డకి మచ్చు వేసి మచ్చు మీద మంచా వేసి బాటలు చూస్తేనే ఓ కక్కయ్య మామ రాకపోతే నిద్రపోతే పాయమచ్చిన పడుసు దాన్ని పాల వేగాడంట దాన్ని పాయమచ్చిన పడుసు దాన్ని పాల వేగాడంట దాన్ని నన్ను మనిషి చాలా ఉంటివో ఓ కక్కయ్య మామ నన్ను మనిషి జటల ఉంటివో
ఓ కక్కయ్య మామో, ఓ కక్కయ్య మామో, అబ్బాబ్బాబ్బా ఈ తాగవద్దంతో పెద్ద అబ్బాబ్బాబ్బా ఈ తాగవద్దంతో పెద్ద సిక్కు. పొద్దున పోతాడు, పొద్దుకు వస్తాడు. ఈ మడ్డి దాతో ఆడ పట్టుకొచ్చుకున్నాడు ఆల్రెడీ మందిన. ఓ అక్క రామక్క పుల్లక్క బెల్లమక్క మా కక్కయ్య మామ వచ్చాక పాలకా సిద్ధ మహాత్మా గురుదేవా, పంచభూతములు ఎట్లా ఏర్పడను గురుదేవా? బాలకా సిద్ధ, పంచభూతములు ఎట్లా ఏర్పడినని అడుగుతుంటివి, అది తెలిపేదను శ్రద్ధగా ఆలోకించి వినుము నాయన. అటులనే గురుదేవా. ఓంకార శబ్ద స్వరణ భావములందే పంచభూతములు ఏర్పడిన ఆయన. సర్వజీవములు ఎట్లా ఏర్పడను గురుదేవా? సిద్ధ ఆదేమి పుత్ర, ఇలా దగ్గరికి రమ్ము నాయన, తెలిపేదను శ్రద్ధగా ఆలకించి వినుము. అది వెటవెలను తెలుపు గురుదేవా. ఆకాశభూతమున 5 అంతరయంధ్రములు, వాయుభూతమున ప్రాయియంధ్రములు, అగ్నిభూతమున జ్ఞానియంధ్రములు, పృథ్వీభూతమున జలయంధ్రములు, 5 తత్వములు 25 తత్వములు కూడి ఈ స్థూల జీవములు ఏర్పడిన సిద్ధ. అది కొనజలగా కానక ఈ మానవుడు శుక్ల సోహితమైన ఈ శరీరాన్ని నమ్ముకొని జీవుండడపడును. అబ్బో 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 ఈ సిద్ధయ్య స్వాముల వారు బ్రహ్మయ్య స్వాముల వారు ఏదేదో పరమరహస్యం గురించి మాట్లాడుతున్నారు. కొంతసేపు ఈ గోడ సాటుకుండి వినేదిగాక. ఉన్నదిరా సిద్ధ, మనిషి గుణములు 3. మనిషి గుణము, దేవగుణము, రాక్షసు గుణము. ఈ 3 గుణములు కలిగి ఉండును. మంచి గుణములో జన్మించిన వాడికి మంచి భూషణములు, సంసార రుక్తి, ఒకరిని మోసం చేయక ఇట్టి గుణము కలిగిన ఉండును. దేవగుణములో జన్మించిన వాడికి దేవ పరారుండై ఈ లోకముల దేనికి ఆశించక తన ఆత్మని పరమార్థమని చేర్చమని ధ్యానించిన వాడే దేవగుణము కలిగిన వాడు. రాక్షస గుణములో జన్మించిన వాడికి తాగుడు, దొంగతనము, మోసము ఇట్టి గుణము కలిగి ఉండును. అట్టి వారికి మోక్షం ఉన్నది సిద్ధ. సర్వభూతములు సర్వదేవతలు మనలోనే ఉన్నారు. కాలతీర్థమైనది సముద్ర స్నానం పోదాము రమ్ము నాయన. అటులే గురుదేవా. ఎట్టట మనలోనే దేవుళ్ళు ఉండారని వింటనే, మనలోనే దేవుళ్ళు ఉంటే ఈ దేవాలయాలు ఎందుకు కట్టాలంట? మనలోనే దేవుడుంటే ఈ దేవాలయాలు ఎందుకు కట్టాలంట? అబ్బో అబ్బో ఈ బ్రహ్మస్వాముల వారు చాలా గొప్పవారు. నన్ను నేను కోసుకొని చూస్తాను. అబ్బో అబ్బో నన్ను నేను కోసుకుంటే దేవుడు చూసేది ఎలాగప్ప మరి? మత్తొచ్చింది. ఇంటికాడ మా ఆడది గాడలో నిద్రలో ఉంటుంది. దాన్ని కోస్తా, దేవుళ్ళను చూస్తా, మోక్షానికి వెళ్తా. వసే ముత్త, వసే ముద్ద, వసే ముద్ద, తలుపు తీయవే పిల్ల. ఈ సచ్చినతో నేగాలంటే చీకటి పోతాడు, పొద్దుకు వస్తాడు, పొద్దున పోతాడు, పొద్దుకు వస్తాడు. అత్తమనడు, ముచ్చమనడు, అత్తడనడు, ముచ్చటనడు, పిల్లనడు, తల్లనడు. తాగుబోతులతో పెద్ద సిక్కు. ఏందే ఎర్రిమకమా, ముట్టి ముని మాపగా అందే నిట్టి నిలదీస పండుకుంటున్నావే ముత్య. జాపద్దెక్కినాలేవే పిల్ల.
మామ పండుకుని పోతే నీ ఏం చేయమంటే మామ నీ పండుకుని పోతే ఏం చేయమంటే మామ నిన్ను చూసుకుంటుంటా మామ. ఆశని తస్సదియా నేను అక్కడికి వెళ్ళానే పిల్ల అటో ఇటో తిరుగుతూనే ఉన్నానే ముద్ద. మామా మామ ఓ మామ సాగుకారు కొడుకు వచ్చి మన ఇంటి ముందర బలి భాగిపోయినాడు మామ. బలి భాగిపోయినాడు మామ. ఆశని తస్సదియా వాళ్ళ పెద్దోళ్ళే అలాగే అంటుంటారే పిల్ల. లేదు మామ ఏం హరి చేస్తున్నాడా చెప్పుని కుట్టాడని అడిగాడు. ఆశని తస్సదియా వాళ్ళకు పెట్టాను, వాళ్ళ అమ్మకు పెట్టాను, వాళ్ళ తాతకు పెట్టాను, వాళ్ళ అవ్వకు పెట్టాను, వాళ్ళ తాతలకు పెట్టాను. ఏం ముద్దా మామా 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 పెట్టాను అంట కదా మామ. ఏంటి పెట్టు వాళ్ళకి నాకు పెట్టమంటే ఎవరికి పెట్టావు మామ అంటాను. వాసిని తస్సదియా చెప్పుకు ఉంగటం పెట్టాను, జతకకు వార పెట్టానే పిల్ల. నాను ఏమో అనుకుంటున్నా మామ. ఏందే మామా మామా ఏందే ముత్తా మన ఊర్లో 4 days జాతర మామ. మరి ఇప్పుడు అయితే ఏంటంట మరి మామా ఓ మామా నాకు ఒక పట్టు చీర పట్టు రాగిదా మామా. పట్టు చీర పట్టు రాగిదా మామ ఆంటీ. అబ్బబ్బబ్బబ్బబ్బా ఈ జాతర రాగానే ఆడోతో వచ్చింది పెద్ద సిక్కు. చీరలు లేవంటారు, గారెలు లేవంటారు, బూరెలు లేవంటారు, ఇంకా ఏమేమో ఇలా కావాలంటారు. మామ మామ పట్టు చీర పట్టు రాక ఆశని తస్సదియా ఆశని ముత్తా మన ఊర్లో పోలేరమ్మ జాతర అంటే సమానం అనుకుంటువా? మన ఊర్లో పెద్ద వాళ్ళందరూ కలిసి ఇల్లు తిరిగి పట్టుసలు చేస్తున్నారే పిల్ల. మన ఇరుపునూరు గ్రామంలో సందల్లక్కపు తాత జాతర గురించి ఇంటికి 500 పట్టు ఉసలు చేస్తున్నారే పిల్ల. మన పోలేరమ్మ జాతరకి ఇల్లు తిరిగి ఉసలు చేస్తారే పిల్ల. వసే ముత్తి బ్రహ్మయ్య స్వాముల వారిని చూశావా? చూశారు మామ చూశారు. ఇంత పడు గడ్డము జాడి మీసారు గతనే కదా మామ. అబ్బో అలాగే పిల్ల చాలా గొప్పడే ఆయన. గొప్పడు అంటే ఏడు గొప్పడు మామ. నిజమే మనూరు గ్రామ పెద్దలందరూ కలిసి ఆ బ్రహ్మస్వాముల వారిని పట్టడికి పోయారు. ఏ పిల్ల ఇచ్చారా మామ? ఆయన ఎక్కడిస్తారు ఏ పిల్ల? మరి వదిలేదా ఇయోమని గట్టిగా అడిగారు. ఏ పిల్ల బ్రహ్మస్వాముల వారికి కోపం వచ్చి సుట్టా పీక మీదకి నోట్లో పెట్టుకొని సుట్టా పీక మీదకి అమ్మా పోలేరు కాస్త నిప్పు తీసుకురామ్మా అన్నాడు. అదేమి చిత్రమో గానీ పోలేరమ్మ వారు దిగామని లేచి చకాచకమని పోలేరు తీసుకొని వచ్చి బ్రహ్మస్వాముల వారు సుట్ట పీక మీదకి నిప్పెట్టెళ్ళిందే పిల్ల. నా కళ్ళారు చూశానే, నా తోడే నీ తోడే ముద్ద. సచినోడా సచినోడా నాడెత్తి మీద బాగుపడతావు, గొప్పడా చెప్తావు. ఒక్క మాట అడిగావా అంటాను. ఏందే ముత్త? మన పెళ్ళి 12 సంవత్సరాలు అవుతుంది కదా. అయితే మన పెళ్ళి 12 సంవత్సరాలు అవుతుంది. అయితే ఏంటంట మరి? ఏందే మరి నాకు సిగ్గు వస్తుంది మామ. హాసిని తస్సదియా సిగ్గు చిన్నప్పుడే పోయిందే పిల్ల. మామ మరి సదా సంగతి రేపు అడుగుతావే ముత్త. మామ ఇప్పుడు ఎక్కడ వాళ్ళంటివి? ఎక్కడ పోతావే ముత్త? పరిపోయావే పిల్ల పరిపోయి. మామా మరి రోజు నానే అసలు మామ ఇది అక్క పూట నీవేయి. ముత్త ఆడోళ్ళు చేసే పని ఆడోళ్ళు చేయాలా, మగోళ్ళు చేసే పని మగోళ్ళు చేయాలా? అదే మాట అదే సరే మేలే మామ చేస్తానులే. మరి గట్ల చెప్పు.
ఇప్పుడు కదా మా ఆడది కాలాల కాలంలో నిద్రలో ఉంది. ఇప్పుడు కదా మా ఆడది కాలాల కాలంలో నిద్రలో ఉంది. దీని పొట్ట కోస్తా, దేవుళ్ళను చూస్తా, మోక్షానికి వెళ్తా. అబ్బో ఏంది నా హృదయం అంతా వణుకుతున్నది. మధ్య వచ్చింది పక్క కూట్లో మా ఆడలకు ముంత కళ్ళు పెట్టింది. దాన్ని తాగుతా, దీన్ని మోస్తా, దేవుళ్ళను చూస్తా, మోక్షానికి వెళ్తా. రక్తం కారుతున్నది. గుండె పేగులు బయటపడ్డారు. దేవుడు లేడు, గీవుడు లేడు. ఇందులో ఒట్టి పేగులు, మాంసము, రక్తమే గాని దేవుడు లేడు, గీవుడు లేడు. వచ్చే ముట్టే పలకవే పిల్ల, ముట్టే వచ్చే ముట్టే పలకవే పిల్ల, ముట్టే.
ఇల్లాలని చంపుకుంటుంది. వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెలుసుకునేది కాక హలో హలో ఓయి మాయా గురువా, ఓయి మాయా గురువా, ఓయి దొంగ గురువా, నీవు కూటి గురువువే గాని నిజం గురువు గారు. బాలక నీవెవరు? ఇంతక నీవెవరు నాయన? ఏమి జరిగినదా? సిద్ధయ్య గారికి బోధించే మాటలు నమ్మి నిశ్చేతులాడు నా ఇల్లాలని చంపుకుంటుని, నా ముత్తిని చంపిన కత్తితో నిన్ను కూడా చంపేది కాక. ఆగం బాలక ఆగము. అబ్బా అబ్బో, ఇది ఏమి మాయమో, ఎంత గుద్దినా కూడా కత్తి తెగదే. ఇదేం ఆశ్చర్యమో, ఆ బ్రహ్మయ్య గారు ఆశ్చర్యమా, ఎంత తెగినా కూడా ఎంత నరికినా కూడా తెగదే. ఇదొక్కసారి వేసి చూసేది కాక. ఆగము బాలక ఆగము. అయితే నీ భార్యని చంపితివా నాయన? అవును స్వామి. అయితే నీకు అష్టదేవతలు అగపడలేదు నాయన? అగపడలేదు స్వామి. ఇంతకు నీ పేరేమి నాయన? నా పేరు కక్కయాంధ్ర స్వామి. బాలక కక్క, నీ మూడో భక్తికి నేను కడ సంతోషిస్తే నాయన. స్వామి, నీ చేతులాంటి నా ఇల్లాన్ని నేను చంపుకుంటే నువ్వు సంతోషం అంటున్నావే, నా భార్యని బతికించండి స్వామి. బాలక కక్క, నీ భార్య పట్ట ఎచ్చడ కోసినావు నాయన? స్వామి, నా ఇంటి దగ్గర స్వామి. బాలక సిద్ధ, ఆ కక్కను గృహం పోదాము రంబు నాయన. అదాలాగనే గురుదేవా. రండి స్వామి, రండి. ఆ కక్క, ఎంత పని చేసి ఉన్నావు నాయన? చాలా ఘోరం చేసి ఉండవు బాలక కక్క. అవును స్వామి. బాలక కక్క, ఏక దృష్టితో చూడవలసిన అష్ట దేవతలు సామాన్య దృష్టితో ఎలా చూడగలవు నాయన? నీకు ఆ యోగ ఆ దేవతలు చూసే విధానం తెలిపేదను శ్రద్ధగా ఆలకించి వినువు నాయన. సరే స్వామి. బాలక కక్క, ఆ ప్రాణం నడిచిన జపం దగ్గర కూర్చుండము నాయన. అదేలాగనే స్వామి. బాలక సిద్ధ, మహాత్మా జయ నాయన. నీవు కూడా కూర్చుండము నాయన. అటలనే గురుదేవా. అలా 4 దళంబుల గల ఆధార చక్రాన విఘ్నేశ్వరుడండు వెలసి ఉండెను. శబ్దముల గల సాదుష్ట చక్రాన బ్రహ్మదేవుడండు ప్రభుల ఉండెను. 10 దళమప్పున మణిపాత చక్రాన విష్ణుదేవుడండు వెలసి ఉండును. 12 దళమప్ప అనాథ చక్రాన రుద్రుదేవుడండు రూఢిగాన. అరయగ 16 దళములై పరిగినట్టి జీవుడు విశుద్ధ చక్రాన చేరి ఉండును. చక్ర అజ్ఞేయమూలాన శంకరుడు గలడు. దళ శాస్త్ర నామమున కలుడు గురువు కక్క. బాలక స్వామి, ఇది ఎంత ఆశ్చర్యం స్వామి.
దేవతలు అడ్డుపడుతున్నారు స్వామి. బాలక సిద్ధ, స్వామి నా భార్యను బతికించండి స్వామి. బాలక సిద్ధ, ఆ ప్రాణము నిడిచిన చెప్పం పైన ఈ కమండములో మంత్రజలములు తీసుకొని ఇది స్టింపు నాయన. గురుదేవా. బాలక కక్క, స్వామి నీ ముత్తిని పలకరించు నాయన. అలాగనే స్వామి. వసే ముత్తే లేవే పిల్ల, పలకదు స్వామి. బాలకక్క, ఒకసారి ప్రేమతో గట్టిగా పిలుము నాయన. వసే ముత్తే లేవే పిల్ల. ఏమమ్మా ఇంత ఫోన్ దగ్గర పడినాను? ఆశని తస్సనియా నీ పొట్ట కోసి నా పొట్టలో పెట్టుకుని చేసా. అబ్బాబ్బాబ్బాబ్బాబ్బాబ్బా, చాలా బతుకుతామా మరి. రాత్రి తాగింది మా మామకి మొత్తం దిగిలేదు. ఇంకా ఇప్పుడు అంతా దింపుతా. నిజమే పిల్ల, చాలా బతుకుతామా మరి. ఆ దేవదేవుడు బతికిచ్చాడే పిల్ల. ఎక్కడున్నారబ్బా? మండి దగ్గరే పిల్ల. రామ పదం మరి. దండాలు స్వామి, దండాలు దండాలు స్వామి, దండాలు. బాలికలాల మీకు శుభం బౌనుగాక. స్వామి స్వామి పెళ్ళై 12 సంవత్సరాలు అయింది. నాకు ఒక పుత్ర సంతానం కలిగించండి స్వామి. బాలికలాల మీకు ఈ జన్మకు పుత్ర సంతానం లేదు నాయన, మరొచ్చే జన్మలో తప్పక లభించునుగాక. అమ్మా ముత్తు, నీవు పూర్వజన్మలో మహాపుణ్యమంత్రాలు అమ్మా. అవునమ్మా, నీ భర్త చేతిలో చనిపోయి మళ్ళీ బ్రతికినావంటే నువ్వు మహాపుణ్యమంత్రాలు అమ్మా. దండాలు బాలికలాల, ఇక మేము పోయి వచ్చేది మాకు చాలా పనులు ఉండవు. చల్లగా పోయినాడు స్వామి, మీరు చేసే పనులు ఇట్టే ఉంటాయి. పోయినండి. ఇప్పుడు ఎక్కడ పోయాబట్టి మామా? వసేం ముత్తా, ఇంకెక్కడ పోతావు ఏ పిల్ల? జోబులో సిల్లి గవ్వలేదు పిల్ల. మామా లేకుండా నానేం చేద్దామమ్మ మరి. వసేం ముత్తా, వసి కలదే పిల్ల. అబ్బో మామా, నేను భగవాన్ ఇస్తున్నా కదా మామ, నా దగ్గర ఆడవాళ్ళ దగ్గర దుడ్డు ఉండేది. వసేం ముత్తే, నీ ముక్కలు చూస్తుంటే అబ్బాబాబాబాబాబా ముక్కరా కొలి పెట్ట పిల్ల, ముక్కరా కొలి పెట్ట పిల్ల. దావే ఒక సీసా కల్, దావే ఒక సీసా కల్, కలబడి సారాయిదా వెన్నెల చూడాలా. ముక్కల ముత్తం మామా, తను బర ఒక సీసాగలు కలుబడి చూడాలి మామా, ఎన్నెల చూడాలి కలుబడి.
గొంతులటెక్కే కుది పెట్ట పిల్ల గొంతులటెక్కే కుది పెట్ట పిల్ల తేవే తేవే రెండు సీసాల కల్లా తేవే తేవే రెండు సీసాల కల్లా కలబడి సారాయి దాగే నిన్నే చూడాలా చూడాలా నీది కాదు మామ గొంతులటికి నీది కాదు మామ తాను తాను రెండు తీసాల కళ్ళు తాను తాను రెండు తీసాల కళ్ళు కలబడి సారాయి తాను తాను రెండు తీసాల కళ్ళు తాను తాను రెండు తీసాల కళ్ళు పడి చూడాలి చూడాలి గొంతులటెక్కే కుది పెట్ట పిల్ల గొంతులటెక్కే కుది పెట్ట పిల్ల లటెక్కే కుది పెట్ట అత్యావే తేవే మూడు సీసాల అత్యావే తేవే మూడు సీసాల కలబడి సారా నాగే నిన్నే చూడాలా పిల్ల చూడాలా గొంతులటికి కాదు మామ కనుపరముడు తీసాల కళ్ళు కనుపరముడు తీసాల కళ్ళు కలబడి సారాయి దాగి నిన్నే చూడాలా నడుముల డాబో కుది పెట్ట పిల్ల నడుముల డాబో కుది పెట్ట పిల్ల నడుముల ఓ కుది పెట్ట తేవే తేవే నాలుగు సీసాల ఓ తేవే తేవే నాలుగు సీసాల కళ్ళు బండి సారాయి దాగి నిన్నే చూడాలి నడుముల డాబో కాదు మామ నడుముల డాబో నీది కాదు మామ పరముడు తీసాల కళ్ళు పరముడు తీసాల కళ్ళు బండి సారాయి దాగి నిన్నే చూడాలి కళ్ళక్కడి కళ్ళక్కడియాలో కుది పెట్ట పిల్ల కళ్ళక్కడియాలో కుది పెట్ట పిల్ల తేవే తేవే ఐదు సీసాల కలబడి సారాయి నడుముల డాబో నీది కాదు మామ నడుముల డాబో నీది కాదు మామ దాని పొలాలను తీసాల కళ్ళు దాని పొలాలను తీసాల కళ్ళు కళ్ళబడి సారాయి దాగి నిన్నే చూడాలి చూడాలి కాళ్ళ పట్టేలో కుది పెట్ట పిల్ల కాళ్ళ పట్టి కుది పెట్ట కాళ్ళ పట్టేలో కుది పెట్ట పిల్ల కాళ్ళ కుది పెట్ట పిల్ల తేవే తేవే ఐదు సీసాల తేవే తేవే ఐదు సీసాల కలబండి సారా ఇదాగి నిన్నే చూడాలి పిల్ల చూడాలా
నెల్లులో నట్టాలు నీవు కాదు మామ నెల్లులో నట్టాలు నీవు కాదు మామ దాని తాను నరేసిన కళ్ళు దాని పర నరేసిన కళ్ళు కళ్ళు పని సారాయి దాగి ఏళ్ళ మెట్టాలో కుదిపెట్టే పిల్ల ఏళ్ళ మెట్టాలో కుదిపెట్టే పిల్ల ఏళ్ళ మెట్టాలో కుదిపెట్టే పిల్ల పెట్టను కొంచెం ఏళ్ళ మెట్టాలో కుదిపెట్టే పిల్ల ఎల్ల మెట్టాలో కుదిపెట్టే దేవే దేవే 6 సీసాల కళ్ళు దేవే దేవే 6 సీసాల కళ్ళు కళ్ళు బండి సారాయి తాగి నిన్నే చూడాలా పిల్ల వెన్నెల చూడాలా కళ్ళు బండి సారాయి నిన్నే చూడాలా పిల్ల వెన్నెల చూడాలా నెల్లులో నట్టాలు నీవు కాదు మామ నెల్లులో నట్టాలు మామ చాలు పర వరే తీసాల కళ్ళు చాలు తారే వరే తీసాల కళ్ళు కళ్ళు పని సారాయి తాగింది లేదు ఉండదు అప్పది ఉండదు అది వసే ముద్దే ఏమమ్మా వసే ముద్దే ఏంటి మామ మన ఊర్లో పోలేరమ్మ జాతర అంట పోయేద్దాం దా ఏం ముద్దే అయితే ఏంటంట వసే ముద్దే మన ఊర్లో సొందాలం కప్తా జాతరలా బాగమ్మోలి రేసి అంగిడి లొడ్డేసానంట మిఠాయి అంగిడి లొడ్డు నోట్లు పెట్టుకుంటే కరిగిపోతుందంట షా మామ నాకు ఈ సీరియల్ లేవు హైకల్ లేవు గాలి లేవు కమ్మలు లేవు నా ఫ్రెండ్షిప్లు వస్తారు నాకు సిగ్గు అవుతుంది మామ నాకు సీరియల్ తీసుకొని రైకలు తీసుకొని పట్టు సీర పట్టు రైక అట్లా నేను వస్తా వసే ముద్దే ఏం మామ జాతరకు పోయేద్దాం దా ఏ పిల్ల అయితే మంట నన్ను రానుకో మామ పోయేద్దాం రా ఏం ముద్దే జాతరమ్మ జాతర పొలేరమ్మ జాతర జాతరమ్మ జాతర పొలేరమ్మ జాతర నువ్వు రవల జాతర నా ఎంత రవల జాతర జాతరమ్మ జాతర పొలేరమ్మ జాతర జాతర పొలేరమ్మ జాతర జాతరమ్మ జాతర పొలేరమ్మ జాతర కమ్మల్లేవయో నేను రాను జాతర కాకి కమ్మల్లేవయో నేను రాను జాతర నేను రాను జాతర నీ అంట రాను జాతర జాతరమ్మ జాతర పరిరమ్మ జాతరమ్మ జాతర పరిరమ్మ జాతర పొలేరమ్మ జాతరమ్మ నీకు కమల చేస్తానే నువ్వు వరవల జాతర నీకు కమల చేస్తానే నువ్వు వరవల జాతర నువ్వు వరవల జాతర నా ఎంటరవల జాతర జాతరమ్మ జాతర పొలేరమ్మ జాతర జాతరమ్మ జాతర పొలేరమ్మ జాతర నేను రాను జాతర నాకు దిక్కులేరో నేను రాను జాతర నేను రాను జాతర నీ అంట రాను జాతర
నేను రాను జాతరో పోలేరమ్మ జాతర జాతరమ్మ జాతరో రా. నీకు టిక్కి తెస్తానే నువ్వరవల జాతర నీకు టిక్కి తెస్తానే నువ్వరవల జాతర నువ్వరవల జాతర నా ఎండరవల జాతర జాతరమ్మ జాతర పొలే జాతర పొలేరమ్మ జాతర నాకు చీరలేవయో నాకు దావులేవయో నేను రాను జాతర నాకు దావులేవయో నేను రాను జాతర నేను రాను జాతర నీ అంట రాను జాతర జాతర పోలేరమ్మ జాతర నీకు డాబు చేస్తాను నీకు డాబు చేస్తానే నువ్వరవల జాతర నీకు డాబు చేస్తానే నువ్వరవల జాతర నా ఎందరవల జాతర జాతరమ్మ జాతర పొలేరమ్మ జాతర కళ్యాణమయో నేను రాను జాతర నాకు కళ్యాణమయో నేను రాను జాతర నీ అంట రాను జాతర జాతరమ్మ జాతర నీకు కడియలు చేస్తానే నీకు కడియలు చేస్తానే నువ్వరవల జాతర నువ్వరవల జాతర నా ఎండరవల జాతర జాతరమ్మ జాతర పొలేరమ్మ పొలేరమ్మ జాతర నీ అంట రాను జాతర జాతరమ్మ జాతర జాతరమ్మ జాతర నేను రాను జాతర నీకు మెట్టెలు చేస్తానే నీకు పటెలు చేస్తానే నువ్వరవల జాతర నీకు పటెలు చేస్తానే నువ్వరవల జాతర నువ్వరవల జాతర నా ఎందరవల జాతర జాతరమ్మ జాతర మెట్లో ఏళ్ళ మెట్లో రైతులు వద్దంగా అప్పుడే ఫోన్ చేస్తాం ఏళ్ళ మెట్లేదు ఇంకా రైతులు తెచ్చేది అది ఇంకా ఏ శివా నీకేమో చెల్లెవయో నేను రాను జాతర నాకు లేవయో నేను రాను జాతర నాకు లేవయో నేను రాను జాతర నీ అంట రాను జాతర జాతరమ్మ జాతర
నీకు రైకల తెస్తానే నువ్వు వరవల జాతర నీకు రైకల తెస్తాను నువ్వు వరవల జాతర నువ్వు వరవల జాతర నా ఎంతరవల జాతర జాతర పొలేరమ్మ జాతర నాకు చీరలేవయో నేను రాను జాతర నాకు చీరలేవయో నేను రాను జాతర నేను రాను జాతర నీ అంట రాను జాతర పొలేరమ్మ జాతర నీకు చీరలు తెస్తానే నువ్వు వరవల జాతర నీకు చీరలు తెస్తానే నువ్వు వరవల జాతర నువ్వు వరవల జాతర నా ఎంటరవల జాతర జాతరమ్మ జాతర ముద్దే శము ముంత కోలదిద్దాశ ఫుల్లాలు తెప్పిసివి